రైట్. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ జాబితా ప్రక్షాళనపై ఎన్నికల సంఘం కీలక అడుగులు వేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటర్ జాబితాను పూర్తిగా సరిచేయాలనే లక్ష్యంతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఈ నెల 26న అన్ని రాజకీయ పార్టీలతో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి కీలక సమావేశం నిర్వహించనున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే సర్ ప్రక్రియ అమలు, విధి విధానాలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం ఉంది. జూన్ 14 నుంచి జూలై 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల సిబ్బంది ప్రతి ఇంటికి 3 సార్లు వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలించనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం, డూప్లికేట్ అనర్హ ఓట్లను తొలగించడం, ఖచ్చితమైన ఓటర్ జాబితా తయారు చేయడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ సమీకరణలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది. రైట్. దీనికి సంబంధించి మా ప్రతినిధి సంతోష్ విజయవాడ నుంచి మరిన్ని వివరాలు అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో సంతోష్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అన్ని రాజకీయ పార్టీలతో నిర్వహించబోయేటువంటి సమావేశంలో ఎటువంటి ప్రధానంగా ఏ అంశాలపై మాట్లాడబోతున్నారు, ఏ అంశాలపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు, ఏంటి ఎజెండా? ఎస్, ఏపీ ప్రభుత్వం సర్ ప్రక్రియపై అయితే కనుక ఇటు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 26వ తేదీన అయితే కనుక అన్ని రాజకీయ పార్టీలతో అయితే ఇక రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అయితే సమావేశం కానున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఓటర్ల ప్రక్రియలో భాగంగా ఏదైతే ఇటు అవకతవకలు కావచ్చు, అదేవిధంగా స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రక్షాళన భాగంగా దిశగా అయితే కనుక కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క సర్ ప్రక్రియపై కూడా ఇటు కీలకమైనటువంటి ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. వచ్చే నెల 14వ తేదీ అంటే జూన్ 14 నుంచి జూలై 14వ తేదీ వరకు కూడా ఈ యొక్క సర్ ప్రక్రియ అనేది కూడా ముందుకు వెళ్తుంది అంటూ కూడా ఇప్పటికే ఒక కూటమి ప్రభుత్వం నుంచి సంకేతాలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ముందుగా అయితే కనుక రాజకీయ పార్టీ నేతలతో అయితే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అయితే భేటీ కానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎందుకంటే ఈ యొక్క ప్రక్రియలో భాగంగా 3 సార్లు ఇంటింటికి వెళ్లి సర్వే అనేది చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ యొక్క సర్వేలో భాగంగా ప్రతి ఓటర్ జాబితాని సైతం కూడా ఈ యొక్క పార్టీల నేతలకైతే అందించే దిశగా అయితే కనుక అడుగులు వేయనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఈ యొక్క ఓటర్లు అంటే మార్పులు చేర్పులు కావచ్చు, అదేవిధంగా చనిపోయినటువంటి వారి డేటా కావచ్చు, అదేవిధంగా ప్రాంతాలు మారినటువంటి డేటా కావచ్చు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో సర్వే చేస్తే మాత్రం ఒక అంశం అనేది కూడా ఓటర్లు అనేది కూడా ఒక కొలిక్కొచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో. అంతేకాకుండా మరోవైపు 18 ఏళ్ళు నిండినటువంటి యువత ఏదైతే ఉందో వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే దిశగా అయితే కనుక వారికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఓట్ల అంశాలు కావచ్చు, అదే విధంగా ప్రక్రియ కావచ్చు, ప్రాంతాల మారినటువంటి అంశాలు, ఎందుకంటే అంటే డోర్ నెంబర్ల మార్పులు కావచ్చు, ఇటువంటి అంశాలు, ఇల్లు మార్పులు కావచ్చు, ఇటువంటి అంశాల్లో అయితే కనుక పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ అనేది కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ప్రత్యేక టీములు కూడా అంటే ఏదైతే బూత్ లెవెల్లో అధికారులు అయితే కనుక పూర్తి స్థాయిలో ఈ యొక్క సిబ్బందితోటి ఇంటింటికి వెళ్ళి మొదటి దశలో అయితే కనుక ఏదైతే ఓట్ల వివరాలు అనేది కూడా సేకరించి అనంతరం 2వ దశలో అయితే కనుక ఈ యొక్క మార్పులు చేర్పులు అదేవిధంగా అభ్యంతరాలు, ఇటువంటి అన్ని అంశాలు అయితే కనుక ఈ యొక్క 2-3 దశల్లో అయితే కనుక ఈ యొక్క ప్రక్రియ అనేది కూడా కొనసాగనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అనంతరం ప్రతి ఒక్క డేటా అనేది కూడా ఈ యొక్క రాజకీయ పార్టీలకు అయితే కనుక అందించే దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ యొక్క అపార్ట్మెంట్లు కావచ్చు, గ్రామాల వార్డుల వారీగా కూడా ఈ యొక్క ప్రత్యేక టీంలు అనేది కూడా రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. దాదాపు నెల సమయంలోనే ఈ యొక్క ప్రక్రియ అనేది కూడా ముగించే దిశగా అయితే కనుక అడుగులు వేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి రాజకీయ పార్టీల నుంచి ఏమేంటి సూచనలు కావచ్చు, అదేవిధంగా సలహాలు కావచ్చు, అదేవిధంగా అభ్యంతరాలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునేందుకు ఈ యొక్క సమావేశం అనేది కూడా కానున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కూడా రాజకీయ పార్టీల నుంచి అనేక విధాలుగా కూడా అంటే ఇటు ప్రతిపక్షం కావచ్చు, అధికార పార్టీ నుంచి కూడా అనేక అభ్యంతరాలు అనేది కూడా ఎన్నికల కమిషనర్ కి వెళ్ళినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ యొక్క సర్ ప్రక్రియ అనేది కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే పక్క రాష్ట్రాల ప్రజలు ఇటువంటి రాష్ట్రాల్లో ఉండడం, అదే కాకుండా పక్క దేశాల్లో వచ్చి ఇటువంటి ఏదైతే దేశాల్లోకి రావడం,
అదేవిధంగా సంక్షేమ పథకాలు సైతం కూడా పక్కదారి పట్టడం, ఇటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పారదర్శకతగా అయితే కనుక ముందుకెళ్లే విధంగా సంక్షేమం అందరికీ అందించేలాగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి అందించే విధంగా ముందడుగు ఈ యొక్క సర్ ప్రక్రియ అనేది కూడా కీలకం కానున్నట్టు కూడా ఇటు ఏపీ కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సంతోష్, వాదన. అంటే ఈ మరోవైపు ఓటర్ లిస్ట్ ఏదైతే ప్రక్షాళన ముగిసి ఫైనల్ రోల్స్ వచ్చేంత వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్స్ ఉండదు అన్నది ఒకటి క్లియర్ గా అర్థమవుతోంది. అంటే ఈ ప్రక్రియ ముగియటానికి ఇటు మున్సిపల్ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మధ్య టైం లైన్ ఎలా ఉండబోతోంది? ఎస్, మొదటగా కూటమి ప్రభుత్వం అయితే కనుక మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని భావించినప్పటికీ కూడా ఏదైతే పంచాయతీ ఎన్నికలు అనేది కూడా ఇటు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఈ యొక్క సర్ ప్రక్రియ అనేది కూడా ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికలకి అయితే కనుక వెళ్లే దిశగా అయితే కూటమి ప్రభుత్వం అడుగులు వేసినటువంటి పరిస్థితులు. ఇప్పటికే లేట్ అయినటువంటి ఆలస్యమైనటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసిన అనంతరం ఓటర్లు ప్రతి ఒక్క డేటా అనేది అన్ని రాజకీయ పార్టీలకి ఒక పారదర్శకత ఉండేలాగా, అంటే గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఓటర్ల ప్రభావితం కావచ్చు, అదేవిధంగా అవకతవకలు, అదేవిధంగా వేరే పక్క పొరుగు రాష్ట్రాలను ఇక్కడ తీసుకొచ్చి ఓట్లు వేశారు అటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా చెక్ పెట్టేందుకు ఎన్నికల అధికారులు అయితే కనుక రంగంలోకి దిగినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు త్వరలోనే రానున్నటువంటి నేపథ్యంలోనే సర్ ప్రక్రియ అనంతరం ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి అనంతరం కూడా ఇక పంచాయతీ ఎన్నికలకు వెళ్లే దృష్టి అయితే కనుక కనబడుతున్నట్టు తెలుస్తోంది. అయితే పంచాయతీ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు కొంచెం గ్యాప్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే త్వరగా అయితే కనుక ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్ని నిర్వహించాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా ఈ యొక్క ప్రక్రియ అనేది వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే మరోవైపు పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అంటూ కూడా నిరీక్షణ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే గ్రామాల్లో ఎక్కువగా ప్రభావితం చేసే ఓటర్ల జాబితా అనేది పూర్తి స్థాయిలో అయితే కనుక ప్రక్షాళన జరిగితే అధికార పార్టీకి వెళ్తుందా లేదంటే ఇటు ప్రతిపక్ష పార్టీకి వెళ్తుందా అన్న దానిపై అయితే కనుక ఎక్కువ దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు. అందుకని ఈ యొక్క సర్ ప్రక్రియ అనేది కూడా వేగవంతం చేస్తున్నారు. ఎందుకంటే అనేక విధాలుగా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ప్రలోభ పెడతారు అన్నటువంటి అంశాలపై కూడా ఎక్కువగా వస్తున్నటువంటి వాదన. ఏదైతే ఇటు ప్రతిపక్షం నుంచి కూడా ప్రధానమైనటువంటి ఆ వాదన ఏదైతే ఉందో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఈ యొక్క రాజకీయ అధికార పార్టీకి చెందినటువంటి రాజకీయ వ్యక్తులు ఎక్కువగా ప్రభావితం చేస్తారు, ప్రలోభాలు చేస్తారు అన్న దానిపై అయితే కనుక ఎక్కువ వస్తున్నటువంటి వాదనలో భాగంగా ఇక పూర్తి పారదర్శకతలో భాగంగానే ఈ యొక్క అన్ని రాజకీయ పార్టీలతో కలుపుకొని ఆ యొక్క డేటాను అనేది కూడా అందరికీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా వలస వెళ్ళిన వాళ్ళ ఓట్ల పరిస్థితి ఏంటంటారు? అంటే ఉపాధి కోసం వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఉంటారు. సో వాళ్ళ ఓట్లు అనర్హత ఓట్ల కింద తీసేసేటువంటి అవకాశం ఉందా ఏంటి దానికి సంబంధించి? ఎస్, ఏదైతే ఇక ఈ రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాలకి వెళ్ళిపోయేటువంటి ఎవరైతే వారి యొక్క జీవనోపాధి కొరకు కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్తారో వారి డేటాని సైతం కూడా ఇక తొలగించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఎప్పుడు వెళ్ళిపోయారు, ఎన్నాళ్ళు ఉంటున్నారు, అదేవిధంగా ఇప్పుడు ఓట్లు వేశారా స్థానిక ఎన్నికలకు కావచ్చు, అదేవిధంగా ఇటు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, వీటన్నిటి ఓటు వేశారా అన్న దానిపై అయితే కనుక అక్కడ ఎంక్వైరీ అయితే కనుక సర్వే అనేది చేయనున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళిపోయారు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న వారు మాత్రమే ఈ యొక్క నమోదు చేసే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అందులో భాగంగానే 3 విడతలుగా వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే మొదటిసారి వెళ్తే మాత్రం అక్కడ లేకపోతే తప్పనిసరిగా అయితే అవకాశం ఇస్తారు. ఇంకోసారి వారికి ఇన్ఫో కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో అయితే కనుక వారి యొక్క డీటెయిల్స్ తెలుసుకొని చేసి అంటే ఇక్కడ ఓటు ఉందా అక్కడ ఓటు ఉందా అనేది ఇప్పుడు పూర్తి పారదర్శకత ఎక్కడైతే నమోదు చేస్తున్నారో ఆ లింకప్ అనేది కూడా చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. జియో ట్యాగింగ్ ద్వారా ఇటు లింకప్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వారికి అయితే కనుక ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.